ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈరోజు ఈ వీడియో మిస్ అయితే మీ అవకాశం పోతుంది, జారిపోతుంది. మీ మనసులోని బాధగానే మిగిలిపోతుంది. కర్మానుసారం ఫలితాన్ని పొందుకోబోతున్నారు. అయితే శని యోగం అనేది మీకు ఈ రోజున ఎక్కువగా ఉండబోతుంది, కలిసి రాబోతుంది. ఓం సొం శనీశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఇక స్మరించుకోండి. జై శనిదేవ్. శని భగవానుని అనుగ్రహం ఈరోజు ఈ రాశి వారిపైన ప్రత్యేకంగా ప్రసరిస్తుంది. ప్రియమైన భక్తులారా, ఈరోజు మీరు వినబోయే రాశి ఫలాలు సాధారణమైనవి కావు. ఇక శని ప్రభావంతో ఈ రోజున నేరుగా జీవితం మారే సూచనలు మీకు కనిపిస్తున్నాయి. ఈ తిథి, ఈ ఒక్కరోజు మీ గత 7 సంవత్సరాల కర్మ ఫలితం ప్రారంభమవుతుంది. ఎదురు చూస్తున్న సమాధానం లేదా ఆగిపోయిన పనులు లేదా అనుకోని శుభవార్త ఈ రోజున వస్తుంది. ఈ వీడియోని మధ్యలో ఆపకుండా పూర్తిగా చూడండి. చివరిలో చెప్పే ఒక శని పరిష్కారం మీ జీవితంలోని ధనం, ఉద్యోగం, మనశ్శాంతి 3 విషయాల్లోనే స్పష్టమైన మార్పు తీసుకొస్తుంది. ఇప్పుడు ఒక చిన్న భక్తి కోరికండి. కామెంట్లో తప్పకుండా ఓం శ్రీం శ్రామియే శరణమయ్యప్ప అని రాయండి. శని భగవానుడితో పాటుగా అయ్యప్ప స్వామి ఆశీస్సులు కూడా మీ పైన నిలిచిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఈ రోజున ఎలా ఉండబోతుందో వీరి జీవితాన్ని మార్చి ఈరోజు శక్తివంతమైన రాశి ఫలాలను మనం ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. ఈ రాశి వారి జీవితంలో కీలక బుద్ధి నిర్ణయం భవిష్యత్తు మార్గం కానుంది. చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు బుద్ధి గ్రహ ప్రభావం పూర్తిగా మీ మీద పడిచేస్తుంది. సాధారణంగా ఈ రాశివారు ఆలోచనలో చాలా లోతుగా వెళ్తారు, కానీ నిర్ణయం తీసుకునే సమయంలో కొంత ఆలస్యం చేస్తారు. అయితే ఈరోజు మీకు ఆ అలసట ఉండదు. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా రాబోయే 12 నెలల జీవిత దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, చదువు, భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించిన విషయాల్లోనే ఈ రోజున మీ మనసు చాలా స్పష్టంగా ఉంటుంది. ఈరోజు ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్య మీకు ఒక సమాచారం రావచ్చు. అది ఒక కాల్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, లేదా ఎవరు చెప్పే మాట కావచ్చు. చాలామంది ఈ రాశి వారి సమాచారాన్ని తేలికగా తీసుకుంటారు, కానీ జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇది సమాచారం మీకు భవిష్యత్తులోనే ఉపయోగపడి ఒక కీలక సంకేతం. గతంలోనే మీరు ప్రయత్నించి విఫలమైన ఒక పని ఈ రోజున మళ్ళీ గుర్తుకొస్తుంది. ఆ పనిని మళ్ళీ మొదలు పెట్టాలా వద్దా అనే సందేహం మీ మనసులోనే తిరుగుతుంది. జ్యోతిష పరంగా చెప్పాలి అంటే ఈరోజు మళ్ళీ ఆ పనులు మొదలు పెట్టడం శుభ ఫలితాలు ఇస్తుంది. ఈరోజు సంఖ్యల ప్రభావం కూడా ఈ రాశి వారికి బలంగా ఉంటుంది. ముఖ్యంగా 3, 5, 11 అనే సంఖ్యలు మీ జీవితంలోనే కనిపిస్తాయి. ఇవి గడియారంలో కావచ్చు, బిల్లు మీద కావచ్చు, ఎవరో చెప్పే సంఖ్య కావచ్చు. ఈ సంఖ్యలు కనిపించినప్పుడు మీరు చేస్తున్న ఆలోచన సరి అయినదే అని అర్థం చేసుకోండి. కొందరు ఈ రాశివారు ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని బయటపడతారు, కానీ శని అనుగ్రహంతో చెప్పేది ఒకటే. ఈరోజు నిర్ణయం తీసుకునేది తప్పు కాదు, భయం మీ మనసుకు మాత్రమే ఉంది. వాస్తవంలోనే మీరు సరైన దారిలోనే ఉన్నారు. ఈరోజు మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీ మాటలకు బలం పెరుగుతుంది. మీరు మాట్లాడితే ఎదుటివారు వినే పరిస్థితి ఉంటుంది. అందుకే ఈరోజు వాదనలు పెట్టకుండా మీ ఆలోచనలను ప్రశాంతంగా చెప్పడం చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. కుటుంబంలోనే కానీ కార్యాలయంలో కానీ మీ మాటకు విలువ పెరుగుతుంది. అయితే ఒక విషయంలోని జాగ్రత్త అవసరం. ఈ రోజున మీరు ఎవరి మనసు బాధ పెట్టి మాటలు మాట్లాడితే దాని ప్రభావం 3 రోజుల పాటు ఉంటుంది. కాబట్టి మాటల్లో సంయమనం చాలా అవసరం. మొత్తానికి ఈ రోజున ఈ ఆలోచనలకు స్పష్టత వచ్చే రోజు ఇది. ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం, చేసే ఒక మాట లేదా వదిలేసే ఒక అవకాశం మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి కలిగినవని గుర్తుపెట్టుకోండి. ఈ రోజును నిర్లక్ష్యం చేయొద్దు.
ప్రశాంతంగా ఆలోచించండి, ధైర్యంగా ముందడుగు వేయండి. అయితే ఈ రోజున మీ మనసులోని కొన్ని రకాల భావనలు ఉండవచ్చు, కొన్ని రకాల అంతు చిక్కని ప్రశ్నలు ఉండవచ్చు, మీ మనసు భారంగా కూడా అయి ఉండవచ్చు. కానీ గురు అనుగ్రహం ఈ రాశి వారికి మార్గం తెరుచుకునే రోజుగా చెప్పడం జరుగుతుంది. ధన సంబంధిత విషయాల్లోనే చాలా కీలకమైన రోజండి ఈరోజు. గురుగ్రహం మీకు అనుకూలంగా పనిచేస్తుంది. గత కొంతకాలంగా మీరు ఆర్థికంగా ఒత్తిడిని అనుభవించే ఉంటారు. రావాల్సిన ధనం ఆగిపోవడం, ఖర్చులు పెరగడం, అవసరమైన సమయంలోనే సహాయం లభించకపోవడం, ఇటువంటి పరిస్థితులు ఎదురై ఉండవచ్చు. కానీ ఈ రోజు నుంచి ఆ పరిస్థితుల్లోనే స్పష్టమైన మార్పు మొదలవుతుంది. ఒక్కసారిగా డబ్బు వచ్చి పడుతుంది అని కాదు, కానీ డబ్బు వచ్చే దారి తెరుచుకుంటుంది. ఈరోజు ఉదయం 10:15 తర్వాత మీకు శుభవార్త అయితే వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంక్రిమెంట్స్ ఆశిస్తున్న వారికి ఈరోజు మంచి సంకేతం ఉంది. వ్యాపారస్తులకి కొత్త ఆలోచనలు తలెత్తుతుంది. మొదట అది చిన్నగా అనిపించిన భవిష్యత్తులోనే అదే పెద్ద ఆదాయ మార్గంగా మారుతుంది. ఈరోజు మీరు ఎవరి దగ్గరైనా సరే ఆర్థిక సలహా తీసుకుంటే అది మీకు లాభంగా ఉంటుంది. సంఖ్యల ప్రభావం ఈ రోజున ముందు చెప్పినట్టుగా చాలా బలంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఇది మీ అదృష్ట సంఖ్యలు. అయితే ఈ యొక్క తిథి మాత్రం మీకు చాలా మంచిది, కానీ ఈ సమయాలు అనుకూలమని గుర్తుపెట్టుకోండి. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈరోజు చేసే చిన్న దానం కూడా చాలా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. అది డబ్బు రూపంలో కావచ్చు, అన్నం రూపంలో కావచ్చు, లేదా సాయం రూపంలో కావచ్చు. మీరు హృదయపూర్వకంగా చేసిన దానం గురు అనుగ్రహాన్ని వెంటనే ఆకర్షిస్తుంది. కుటుంబ పరంగా కూడా ఈ రోజున శుభవార్తలు ఉంటాయి. ఇంట్లో ఎవరో ఒకరి భవిష్యత్తుకు సంబంధించిన మంచి నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశివారు సాధారణంగా బాధ్యత ఎక్కువగా మోస్తారు, కానీ ఈరోజు మీ మీద బాధ్యతల భారాన్ని కొంచెం తగ్గించే సూచన కనిపిస్తుంది. ఎవరో ఒకరు మీకు సాయం చేయడానికి ముందుకు వస్తారు. మీరు ఒంటరిగా లేరు అని చెప్పే భావన మీకు ఈరోజు బలంగా అనిపిస్తుంది. మొత్తంగా ఈరోజు మనం చూసుకుంటే ధన యోగానికి బీజం పడే రోజు. ఈరోజు కనిపించే చిన్న అవకాశాలు కూడా అసలు నిర్లక్ష్యం చేయొద్దు. ఈరోజు మీరు వేసే ఒక్క అడుగు రాబోయే 12 నెలల్లో స్పష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. నమ్మకంతో ముందుకు సాగితే గురు అనుగ్రహం తప్పకుండా మీ జీవితాన్ని వెలుగులోకి తీసుకొస్తుంది. ఈరోజు సంబంధాలు, ప్రేమ, మానసిక స్థితి మీ జీవితంలోనే భావోద్వేగం మలుపుగా చెప్పవచ్చు. ఈ రోజున ఈ రాశి వారి జీవితంలో భావోద్వేగపరంగా చాలా కీలకమైన రోజు. ఈరోజు శుక్రగ్రహ ప్రభావం మీ మనసు పైన బలంగా పనిచేస్తుంది. గత కొద్ది రోజులుగా మీరు బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు, సందేహాలు, బాధలు దాచుకొని ఉంటారు. ముఖ్యంగా సంబంధాల విషయంలో మీరు మౌనంగా ఉండిపోయిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈరోజు ఆ మౌనమే తెరుచుకునే రోజు. మీరు మీ మనసులోని దాచుకున్న మాటలు బయటికి రావడానికి పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు పాత సంబంధాలు మళ్ళీ గుర్తుకు వస్తాయి. గతంలోనే విడిపోయిన వ్యక్తి గురించి లేదా మాట్లాడకుండా దూరమైన ఒక బంధం గురించి మీరు ఆలోచిస్తారు. ఈరోజు ఈ రాశి వారికి ఆ వ్యక్తి నుంచి ఒక కాల్ లేదా మెసేజ్ రావచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు. జ్యోతిష పరంగా చూస్తే ఇది కర్మ సంబంధమైన కలయిక. ఇది ఇక్కడ ఒక విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ప్రతి పాత సంబంధం తిరిగి మొదలవ్వడానికి కాదు, కొన్నిసార్లు మనకు పాఠాలు చెప్పడానికి మాత్రమే తిరిగి వస్తుంది. కాబట్టి ఈరోజు భావోద్వేగాలతో కాకుండా ఆలోచనలతో స్పందించాలి. ప్రేమ విషయాల్లోనే ఉన్న ఈ రాశి వారికి ఈ రోజున ఒక స్పష్టంగా వస్తుంది. మీరు మీ సంబంధాన్ని కొనసాగించాలా లేదా అనే నిర్ణయం మీ మనసులోనే స్పష్టంగా ఏర్పడుతుంది. ఇప్పటి వరకు అయోమయంలో ఉన్న వీరికి ఈరోజు ఒక నిర్ణయానికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. కొందరికి ఇది సంతోషంగా ఉంటుంది, మరికొందరికి కొంచెం బాధ కలిగించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ నిర్ణయం మీ భవిష్యత్తు మనశ్శాంతికి చాలా అవసరం. వివాహ జీవితంలో ఉన్న ఈ రాశి వారికి ఈరోజు మాటల జాగ్రత్త చాలా అవసరం.
చిన్న విషయాల్లోనే పెద్ద గొడవలుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య మాట్లాడే మాటలు చాలా ప్రభావం చూపిస్తాయి. మీరు ఈ సమయంను పాటిస్తే సంబంధం మరింత బలోపేతం అవుతుంది. లేదంటే ఒక చిన్న మాట వలన 15 రోజుల పాటు మనసు దూరంగా ఉండే పరిస్థితి కావచ్చు. ఈరోజు మీ భావోద్వేగాలకు సంబంధించి ముఖ్యంగా 6, 15, 27 అనే సంఖ్యలు మీ జీవితంలో కనిపిస్తాయి. ఈ సంఖ్యలతో సంబంధం ఉన్న వ్యక్తి లేదా సంఘటన మీ మనసును కదిలిస్తుంది. ఈరోజు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు నిజంగా మీకు కావాల్సింది ప్రేమ లేదా శాంతి అనే విషయం. ఆ సమాధానం మీకు దొరికితే మీ జీవితంలో పెద్ద భారం తగ్గిపోతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మనసు పరీక్షించే రోజు. కానీ ఈ పరీక్షను దాటితే మీరు భావోద్వేగంగా మరింత బలంగా మారుతారు. నిజమైన సంబంధాలు మాత్రమే మీ జీవితంలోనే మిగులుతాయి. మిగతావి సహజంగానే దూరం అవుతాయి. ఈ రోజున ఈ రాశి వారి యొక్క జీవితంలో కొంచెం అగ్ని పరీక్ష లాంటి రోజు అని చెప్పవచ్చు. కానీ కుడి ఎడమ కుడి లాంటి సంఘటనలు జరగబోతున్నాయి. కావున మీరు డిఫరెంట్గా ఆలోచించండి. ఆలోచనలు పూర్తిగా మీ ప్రమేయం మాత్రమే ఉండాలని గుర్తుపెట్టుకోండి. వేరే వారి ఆలోచనలు మీ తలంపులోకి కూడా ఈ రోజున అస్సలు రానివ్వద్దు. ముఖ్యంగా ఒక ఆడవారి వల్ల కూడా ఈ రోజున పరిస్థితి తారుమారు కాబోతుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఈ ఆడది చాలా కిలాడి ఆడది, కావున మీరు అప్రమత్తంగా ఉండండి. ఈ ఆడది బొట్టు లేని ఆడది, అంటే మొగుడు లేని ఆడది. ఈ రోజున వీరికి ఈ స్త్రీ ఏడుపు ఘోష శని కర్మ ఫలితంగా చెప్పడం జరుగుతుంది. శని ఈ రోజున మీకు ఫలితాన్ని కలుగజేయబోతున్నాడు. కానీ ఈ యొక్క దృష్టి దోషం నుంచి మాత్రం మీరు తప్పించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఇదే రోజు ఈ రాశి వారి యొక్క జీవితంలో ఈ కిలాడి బొట్టు లేని స్త్రీ ఏడుపు ఘోష ఎంతగా తగలబోతుందంటే ఇందులకు సమాచారం మీరు కాస్తంత సమయం పట్టినా సరే తెలుసుకోండి. ఈ ఆడదాని నుంచి తప్పించుకోవడం మీకు చాలా ఆలస్యం అవసరమండి. గుర్తుంచుకోండి, ఇటువంటి స్త్రీలు మీ జీవితంలోనే ఉన్నారు అని చెప్పడం కంటే ఉంటారు అని చెప్పడమే మెరుగు. ఎందుకంటే ఇటువంటి స్త్రీలు మీ యొక్క చాకచక్యము, మీ యొక్క మంచి మాట, మీ యొక్క దగ్గర ఉన్న ధనం కోసం వెంపర్లాడుతూ ఉంటారు. లేదా మీ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసం కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఈ రోజున ఈ రాశి జాతకులకు జన్మంతా సరిపడ శత్రుత్వం ఒకరి వల్ల, ఒక కిలాడి ఏడుపు వలన ఇలా జరగబోతుంది. ఈ యొక్క పరిస్థితులు ఒక మార్పు కలగబోతుంది. జన్మకు సరిపడ శత్రుత్వం ఈ కిలాడి స్త్రీ వీరి యొక్క ఏడుపు, ఒక బొట్టు లేని ముండ ఏడుపు అనేది ఈ రాశి వారి మీద ఉండబోతుంది. ఈ రాశి వారి యొక్క పతనాన్ని ఆ స్త్రీ చూస్తుందని చెప్పవచ్చు. ఒక బొట్టు లేని ముండ, ఆ కిలాడి ముండ ఏమిటి అంటే ఒక దరిద్రం పట్టినట్టు, ఒక శని పట్టినట్టు ఈ రాశి వారిని, అలాగే ఈ రాశి వారి యొక్క కుటుంబాన్ని, వారి మీద కూడా ఈ యొక్క చూపు పడింది. ఎంత ఘోరమో కదా, ఎంత ఘోరంగానో వీళ్ళకి ఎన్నో రకాలైన నష్టాలు కలిగేలా చేస్తుంది. మరి ఇంత ఘోరంగానా? అసలు చీ అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అనుకోని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఆమె పేరు ఏమిటి అనేది కూడా మేము చెప్పగలం. ఈ వీడియోలో చెప్తున్నాం. ఈ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు వినండి. అసలు నేను ఈ మాటలు ఎందుకు ఇలా అంటున్నాను, అసలు మీ మీద పడే ఏడుస్తున్న ఆ బొట్టు లేని స్త్రీ ఎవరు, ఇదంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది. ఈ వీడియో అనేది మీకు 100% ఉపయోగపడుతుంది. ఈ వీడియో అంతే మీకు సాక్ష్యంతో సహా చెప్పగలం, బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. విని ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరి కొంతమంది ఈ రాశి మిత్రులకు చేరడం కోసం ఈ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే వీరిది చాలా మంచి మనస్సుగా అర్థం చేసుకోండి. ఈ రాశి వారిని మనం చూస్తే జాతకపరంగా చాలా కలుపుగోలు కలిగిన వ్యక్తులు. కానీ వీరికి ఏమిటంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు అనేటివి చాలా తారస్థాయిలోనే ఉంటాయి. వయసుకు మించిన బాధలు, కష్టాలు అనేటివి వీళ్ళ పుట్టుక దగ్గర నుంచి కూడా చూశారని చెప్పవచ్చు.
మామూలుగా స్త్రీ అంటే మనకి దేవతామూర్తితో సమానంగా ఎంతో గౌరవప్రదంగా స్త్రీని మనము పూజిస్తూ ఉంటాం. స్త్రీ అంటే ఎంతో విలువ కలిగినది, విలువలు ఇస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ స్త్రీని మాత్రం ఇక్కడ ముండ అని చెప్పేసి ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ఈ మాటలు వినే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమంది మనుషులు ఆడవాళ్ళని చెప్పుకోవడానికి సిగ్గుపడినంత తలదించుకునేలాగా చేస్తూ ఉంటారు. అటువంటి స్త్రీ జాతి ఇప్పుడు కలియుగంలోనే ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళను ఇంతకు మించి ఏ విధంగా చెప్పడానికి మాటలు అనేవి మాకు సరిపోవటం లేదన్నమాట. అందులో ఒక బొట్టు లేని ముండ అంటే ఏమిటంటే భర్త చనిపోయిన స్త్రీని అలా పిలుస్తూ ఉంటారనమాట. భర్త చనిపోయి ఒక వయసు వచ్చాక ఆడవాళ్ళలాగా ఉంటే ఎవరు కూడా వారిని వేలు ఎత్తి చూపించే అవకాశం ఉండదు. అలా ఉండదు. అయితే పద్ధతిగా ఉంటే ఇలా ఉండదు. కానీ పద్ధతి తక్కువగా ఉంటేనే ఇలా అవుతుంది. మంచితనం, వీరి యొక్క కష్టం, వీరి యొక్క మంచితనాన్ని చూసి ఈ బొట్టు లేని ముండ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీరిని సర్వదా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. అయితే ఆ యొక్క స్త్రీ ఎవరు అని చెప్పడం కాటికి బయట వ్యక్తి కాదండి, రక్త సంబంధికమే. అంటే ఈ రాశి వారికి సంబంధించే రక్త సంబంధానికి సంబంధించిన ఒక స్త్రీ అన్నమాట. ఆ స్త్రీకి భర్త లేడు, అంటే బొట్టు కూడా లేకుండా ఉంటుంది. అటువంటి స్త్రీ ఏడుపు, ఆ యొక్క స్త్రీ దృష్టి అనేది ఈ రాశి వారి మీద పడింది. ఈ రాశి వారిని ఏమిటంటే ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా కూడా వాడుకొని కనీసం తినడానికి ఒక ముద్ద తిండి అనేది కూడా పెట్టకుండా ఈ రాశి వారిని కష్టకాలంలో కూడా ఆదుకోకుండా ఇలా ఎన్నో రకాలుగా ఆ స్త్రీ ఏమిటంటే ప్రత్యక్షంగా నరకం అనేది చూపించిందని చెప్పవచ్చు. కానీ ఈ రాశి వ్యక్తులకు ఆమె అంటే చాలా గౌరవం, చాలా ప్రేమ. తను పలకరిస్తే చాలు, తను మాట్లాడితే చాలు, తను ప్రేమగా ఒక్క ముద్ద అన్నం పెడితే చాలు అని చెప్పేసి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు ఎంతో ప్రేమతో తన కోసం ఎదురు చూస్తుంటారు. ఆ స్త్రీ మాత్రం ఏమిటంటే ఈమె పని మనిషిలాగా, జీతగాళ్ళలాగా వీళ్ళకి డబ్బు అనేది సంపాదించి వీళ్ళతో దోసిట్లో పోసి ఒక మిషన్ లాగా వీళ్ళకు ఏమిటి అంటే ఒక మనిషిలాగా ఏ రోజు ఉండాలో ఆ బొట్టు లేని స్త్రీని చూడదనమాట. వీరిని ఎంతసేపటికి అవసరాలకు ఉపయోగించుకోవడం కోసం ఏదన్నా సరే అంటే కనీసం ఎప్పుడైనా పలకరింపులు కూడా ఆ మనిషికి మీకు విలువ అనేది తెలిసేటట్టుగా చేయడం, ఇలాగే ఒక బానిసలాగా పెంచుతున్నారని చెప్పవచ్చు. అయితే ఆ స్త్రీ ఎవరు ఏమిటి అనేది ఈ పాటికి మీకు అర్థమయ్యి ఉండవచ్చు. అలా ఆ స్త్రీ వలన ఈ రాశి జాతకులు చిన్న వయసు నుంచి చాలా వరకు కూడా వీరి ఆశలను, కోరికలను, ఇష్టాలను, తినాలనుకున్న తిండిని తినకుండా, కట్టుకోవాలనుకున్న బట్టలు కట్టుకోకుండా చాలా కష్టపడతారు. వారిని గుడ్డిగా నమ్మేశారు. ప్రతి చిన్న విషయాన్ని, చిన్న ఆనందాలను కూడా వారి కోసమే త్యాగం చేశారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారి మాట ఏమిటి అంటే ఈ రోజున వారు పడ్డ బాధలు చిన్న వయసు నుంచి కూడా పడి ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు అనేవి దొరకక ఇలా మాట తీరు ఎలా తయారైంది అంటే ఈ రాశి వారిది ఎంతో కటువుగా తయారైందన్నమాట. వీళ్ళు పెరిగిన వాతావరణం అలాగే ఉంది. ఈ రాశి వారిలో ఏమాత్రం కూడా తప్పు అనేది లేదు. నిజానికి వీరు బండరాయిలాగా తయారయ్యారు. మీరు చాలామంది వ్యక్తులు ఒకసారి కనుక వీళ్ళను నమ్మితే, నమ్మకంగా ఉంటే ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడే వ్యక్తులు. డబ్బును కూడా అవసరమైతే ఆ యొక్క మనుషులకి ఖర్చు పెట్టేస్తుంటారు అని చెప్పేసి అనుకుంటే కానీ అవతల వాళ్ళే ఏమిటి అంటే వీళ్ళ మంచితనాన్ని చులకనగా చేసుకొని వీళ్ళని వాడుకోవడానికి మాత్రమే పెట్టుకుంటారనమాట. అంటే వీళ్ళని చిన్న వయసు నుంచే ఆ పనులకు ఈ పనులకు పంపించి చేతిలో వచ్చిన ఆ యొక్క ధనము వీళ్ళ దోసిట్లో పోయాలన్నమాట. వీరు ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, నిజంగా ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా అని చెప్పి సిగ్గుపడేంతగా ఈ రాశి వారికి చెందినటువంటి ఆ తల్లి ఎవరైతే ఉందో ఆ తల్లి ఇలా చేస్తుందని చెప్పుకోవచ్చు. తల్లి అంటే దేవుడు మనకి అన్ని చోట్ల ఉండలేక తల్లి రూపంలో పుట్టిస్తాడని చెప్పేసి పెద్దలు అంటూ ఉంటారు.
అలాగే చాలామంది తల్లులు కూడా బిడ్డల కోసం ఎంతగానో త్యాగం చేసిన వారు అన్ని సుఖాలు మానుకొని పిల్లల్ని ఒక స్థితిలో ఉంచాలని చెప్పేసి నిజంగా కూడా దేవతామూర్తులైన కొంతమంది తల్లులు ఎంతగానో కష్టపడుతుంటారు. కానీ దురదృష్టవశాత్తు ఈ రాశి వారి యొక్క తల్లి ఎవరైతే ఉందో ఆ తల్లి మాత్రం దుర్మార్గురాలు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మేము అందరికీ అని చెప్పడం లేదండి, కానీ ఎక్కువ శాతం అయితే ఈ రాశి వారి ఇలాగే జరుగుతుందన్నమాట. అంటే తల్లుల్లో కూడా ఇలాంటి వారు ఉంటారా, చెడ్డ తల్లులు కూడా ఉన్నారా అని చెప్పి ఆశ్చర్యపడేంతగా ఇలాంటి తల్లులు ఈ రాశి వారికి ఉండడం జరుగుతుంది. పిల్లల మీద ఎలాంటి ఎఫెక్ట్స్ అనేది పెట్టరు, పిల్లల కోసం ఎలాంటి త్యాగాలు చేయరు, పిల్లల్ని పెద్దలలాగా చూడరు, పిల్లలు ఒక పనులలాగా ఒక బానిసల్లాగా వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకునే ఒక యంత్రంలాగా వాళ్ళ చేత పనులు చేయించుకోవడం, చిన్న వయసు నుంచే కూడా ఆ పనులు లేకుండా అంటే చేయగలిగే పని చేయలేని పని అనేది లేకుండా అనుకోకుండా రకరకాల పనుల్లో వీళ్ళని నలగొట్టి వీళ్ళ ద్వారానే వాళ్ళ కడుపులు నింపుకుంటూ ఉంటారు. ఇలాంటి కఠినమైన తలలు ఉండడం అనేది నిజంగా ఒక దురదృష్టకరంగా చెప్పుకోవచ్చు. చాకరీ చేయించుకోవచ్చండి, దానికి కూడా తప్పు అనేది చెప్పేసి మనం అనడం లేదు. సరే పరిస్థితి బాగోలేదు, భర్త లేడు, సరే బిడ్డలే, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా బిడ్డలే మనకు తోడు కాబట్టి పరిస్థితులు బిడ్డల చేత పనులు చేయించుకోవడం కూడా తక్కువ అని చెప్పేసి మేము అనడం లేదు. కానీ ఆ పని చేయించుకొని ఇంకేమిటి అంటే వాళ్ళని ఒక పన్నులలాగా హీనంగా చూడడం, మర్యాద లేకుండా మాట్లాడడం, కనీసం కడుపుకు ఒక ముద్ద అన్నం అనేది వండి పెట్టకుండా స్నానానికి ఒక బకెట్ నీళ్ళు, అంటే వాళ్ళ పసిపిల్లలే కదా వాళ్ళని మీరు చూసుకోవాలి, తల్లిదండ్రులు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? తండ్రి లేడు, తల్లే చూసుకోవాలి. అయినా కూడా తన స్వార్థం తను చూసుకోవడం, తనకు నచ్చిన వాళ్ళను చూసుకోవడం, నలుగురిని కంటే బిడ్డల్ని, తల్లికి నలుగురు సమానమే. కానీ ఒకరి మీద ప్రేమ ఉంటుంది, ఒకరి మీద ఉండదు. ఒకరిని ఏమిటంటే పన్నులలాగా చూస్తారు, ఒకరిని ఏమో గారాబంగా పెంచుకుంటూ ఉంటారు. ఇలా ఈ రాశి వారికి పనులలాగా ఆ తల్లి ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నం అనేది పెట్టుకొని చాలా దారుణంగా పెంచిందని చెప్పవచ్చు. ఇంత చేస్తున్నా, ఇంత కన్నీళ్ళు పెట్టిస్తున్నా అటువంటి తల్లిని మీరు అసలు నిరాశపరచలేదు. ఇప్పటి వరకు నవ్వుతూనే వచ్చారు, మీ మనసును శుద్ధి చేసుకొని ప్రయత్నం చేసుకుంటారు. కానీ అటువంటి తల్లిలో ఉన్న విష బీజాలు ఈ రోజున తానంతట తానే వెలకక్కుతుంది, తనే మిమ్మల్ని దూరం చేస్తుంది. ఆ దూరంలోనే ఒక ఆలోచన పుట్టుకొస్తుంది, ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, నేను మంచా చెడ అనేది మీ భాగస్వామి చెప్పవచ్చు, లేదా మీ యొక్క స్నేహితులు చెప్పవచ్చు, లేకపోతే కనుక మీ యొక్క అత్త మామ చెప్పవచ్చు. కానీ వారి యొక్క నిజాలు మీకే అర్థమవుతుంది. మీ పిల్లల్ని కన్నా పిల్లల్ని కూడా పట్టించుకొని మీ తల్లి మీకు అవసరమా, ఈ ప్రశ్న మీ మదిలో ఎక్కుతుంది. ఎన్నో రకాల ప్రశ్నలతో ఈ రోజున మనసు అంతా కూడా గజిబిజి గందరగోళంగా ఉంటుంది. ఇంత చేస్తున్నా సరే వీళ్ళ మీద వాళ్ళ మీద ఏడుపులు, వీళ్ళ మీద ఇంత చేస్తున్నా ఇంత పెడుతున్నా కూడా మళ్ళీ వీళ్ళ మీద ఏడుపు, వీళ్ళ మీద దృష్టి. అంటే ఎప్పుడు కూడా అడిగినప్పుడల్లా కూడా వారి యొక్క అవసరాలు కంటే ఆ తల్లి యొక్క అవసరాలు ఎప్పుడు తీరుస్తూ ఉండాలి. నేను జాగ్రత్తగా చూసి వారుకుందాం, పొద్దుకులు బిడ్డని ఇబ్బంది పెట్టకూడదు, మనం ఇచ్చేది ఏమీ లేకపోయినా వాళ్ళని మనం ఇలా పీకు తినకూడదు, ఇలా అని చెప్పేసి కనీసం విషమ పరిజ్ఞానం కూడా లేకుండా ఆ తల్లి ఏమిటంటే ఆ బిడ్డను పొదుగుకులు డబ్బు పరంగా అవి కావాలి ఇవి కావాలి, అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పేసి పీక్కు తినడం, ఇలాంటి వల్ల ఈ వివాహ బంధం కూడా చాలా వరకు ముక్కలయ్యే పరిస్థితి కూడా వచ్చిందని చెప్పవచ్చు. మిమ్మల్ని మభ్యపెట్టి మాయ చేస్తుంది, మిమ్మల్ని పీక్కు తింటుంది. ఎంతవరకు తల్లి, ఎంతవరకు బిడ్డ, ఒకసారి ఆలోచించండి. ఇలాంటి తల్లులు ఏం చేయాలి అని చెప్పి మీరే ఒక్కసారి ఆలోచించుకొని, తల్లులు అంటే పాపం అంటారు, మరి ఇలాంటి చెడ్డ తల్లులు ఎందుకు బయటికి రావడం లేదు అనే విషయం ఇప్పుడు వరకు కూడా అర్థం కాని విషయమే అయిపోయింది. పిల్లల్ని అంటే మంచి వాళ్ళని తీసుకెళ్ళలేము, వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు. ఇలాంటి అదరపు తల్లులను ఏంటంటే అదరగొట్టుకొని బెదరగొట్టుకొని అయినా సరే పిల్లల మీద బతికేస్తూ రాజ్యం మేలేస్తున్నారు. పిల్లల మీద రకరకాల చాడీలు చెప్పి వీళ్ళ ఇష్ట రాజ్యంగా వీళ్ళు బ్రతుకుతున్నారు. అలాగా ఈ రాశి వారు ఏమిటంటే చిన్న వయసు నుంచి ఈ తల్లి ఎవరైతే ఉన్నారో బొట్టు లేని సరి వారి యొక్క ఏడుపులతోటి వారి చేయించుకున్న కష్టాలతోటి నలిగిపోయారని మీరు గురించి చెప్పవచ్చు.
మళ్ళీ వీళ్ళకి తినడానికి కనీసం ఒక ముద్ద అన్నం కూడా వీరు ప్రేమగా వడ్డించని పరిస్థితి ఉంటుంది. అలాగా ఎంత నరకం అనుభవించారనేది వీరికి మాత్రమే తెలుసు. కానీ వీరికి తల్లి అంటే పంచ ప్రాణాలు. తల్లి బాధ పెడుతున్న పలకరించిన చాలు, నా తల్లి నాకు ఆస్తి అంతస్తులు ఇవ్వకపోయినా సరే నన్ను కనింది చాలు, నన్ను భూమి మీదకు తీసుకొచ్చింది చాలు, ఆ తల్లి యొక్క ఆశీస్సులు అనేవి నాకు కావాలి అని చెప్పేసి చాటుకు కూడా ఆ తల్లిని ఒక్క మాట కూడా అనలేని గొప్ప హృదయం ఈ రాశి జాతకుల సొంతంగా చెప్పవచ్చు. అరే భాగస్వాములు ఏదైనా ఒక మాట అంటున్నా కూడా చాటున్నా కూడా ఆ తల్లిని ఒక మాట పడనివ్వరు. ఈ యొక్క పుణ్యమే ఇవాళ రోజున వీరిని మనశ్శాంతిగా ఉంచుతుంది. వీరు సంతోషంగా ఉండడానికి కారణం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకు అని అంటే మనం ఏమీ చేయలేకపోవచ్చు, ఎవరు మనసులు మనం మార్చలేకపోవచ్చు. కానీ తప్పు ఒప్పులు పెద్దవాళ్ళు చేసిన తప్పులు పిల్లలు చేసిన భగవంతుడు పైనుండి అన్నీ చూస్తూనే ఉంటాడు. ఎవరికి పడాల్సిన శిక్షలు వారికి వేస్తూనే ఉంటాడు, ఎవరికి వేయాల్సిన శిక్ష వాళ్ళకి వేస్తూనే ఉంటాడు. అంటే ఆ తల్లి చూపించిన స్వార్థం బుద్ధికి ఆ బిడ్డ మీద ప్రేమ ఉండి ఒక బిడ్డ మీద ప్రేమ లేకుండా పట్టించుకోకుండా వదిలేసినందుకు చివరికి ఆ తల్లికి ఏమిటంటే కడుపు కోత మిగలడం, ఆ బిడ్డని అంటే మనశ్శాంతి అనేది లేకుండా ఉండడం, చివరికి నువ్వు అవసరం లేదు అని చెప్పేసి వాడుకొని ఈ బిడ్డను వదిలేస్తే చివరికి ఈ బిడ్డ దిక్కవ్వడం, ఇలాంటివి అన్నీ కూడా జరుగుతూనే ఉంటాయన్నమాట. అంటే అదే అంటారు కదా, కాలం అనేది చాలా గొప్పది. భగవంతుడు క్షమించిన మన కర్మ మాత్రం ఎప్పుడు కూడా మనల్ని క్షమించదు. మంచి చేసుకుంటే మంచే వస్తుంది, చెడు చేసుకుంటే చెడే వస్తుంది. మనం ఏది చేస్తే అదే మనకు కర్మ రూపంలో తిప్పి తిరిగి వచ్చేస్తుంది. ఇలాంటి రాశి వారి యొక్క మంచితనం ఇవాల్టి రోజున మిమ్మల్ని కాపాడిందని చెప్పవచ్చు. కాకపోతే ఆ బొట్టు లేని ఆ యొక్క తల్లి యొక్క ఏడుపు అనేది మీకు అంత శుభప్రదం అనేది కాదు. కాబట్టి మీరు చేయగలిగింది కూడా దానికి ఏమీ లేదు. ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నారో అనేది అనుకోవడం తప్ప కొన్ని సమస్యలకు పరిష్కారాలు అనేవి మనము చూపించగలేము. కాబట్టి మీ మనసుకు ఎంత బాధ కలిగినప్పటికీ కూడా ఎప్పుడైనా సరే ఒక్కసారి కూడా మీరు అసలు మామూలుగా ఏమి అనరు. అయినా సరే ఎప్పుడైనా సరే ఒకసారి ఆవేశం తట్టుకోలేక బాధ భరించలేక ఒక్కొక్కసారి అరుస్తూ ఉంటారు. కానీ అలా కూడా మీరు అనవద్దు. మీరు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే తల్లి మాట గడప దాటదు. అందరూ చెడు తల్లి కావచ్చు, మంచి తల్లి కావచ్చు, తల్లి అన్న తర్వాత తల్లి కాబట్టి మీరు ఆ తల్లి యొక్క మనసును బాధ పెట్టేలాగా ఏమీ కూడా మీరు అనవద్దు. మీకు బాధ కలిగిన అదే భగవంతుడు చూసుకుంటాడు. భగవంతుడికి చెప్పండి ఆ యొక్క సమస్యలు అనేది. కాబట్టి దైవాన్ని నమ్ముకొని మీరు నీతి నిజాయితీగా ముందుకు వెళ్ళిపోండి. భగవంతుని దయ వల్ల మీకు మంచి కుటుంబం అంటే మంచి భాగస్వామి లభించారు. మంచి భర్త కావచ్చు, మంచి భార్య కావచ్చు దొరికి పిల్లలతోటి సంతోషంగా ఉండడం జరుగుతుంది. మీరు ఎవరిని కూడా ప్రత్యేకంగా అరవాల్సిన అవసరం లేదండి. మీ మీద కొంచెం ఆ దృష్టి అనేది పోగొట్టుకోవడం కోసం, ఆ యొక్క నరదిష్టి నుంచి మీరు బయటపడడం కోసం మీరు ఏం చేస్తారు అంటే కాస్త శనివారాలు ఈ రాశివారు ఏమిటంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసి మాలను చక్కగా వెంకటేశ్వర స్వామికి సమర్పించి మీ యొక్క పేరు మీద, మీ యొక్క కుటుంబం మీద పేరు మీద పూజ అనేది చేయించుకోండి. అలాగే సోమవారంలో శివాలయానికి వెళ్ళి శివలింగానికి మీ చేతులతో అభిషేకం అనేది చేసుకోండి. ఇలా చేయడం వలన ఆ నరదిష్టి నుంచి బయటపడవచ్చు. అలాగే మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ లేదా నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరకు కానీ వెళ్ళేసి మీరు ఏం చేస్తారు అంటే జంట నాగుల విగ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ జంట నాగుల యొక్క విగ్రహాలకు పసుపు కుంకుమ పాళ్ళతోటి అభిషేకం అనేది చేసి ఏ రోజున అయితే మంగళవారం కానీ ఆదివారం కానీ ఇలా చక్కగా నియమనిష్టలతో స్నాన కార్యక్రమాలు అవి పూర్తి చేసుకొని మీరు అంటే వెజిటేరియన్ శాకాహారం అనేది ఆహారంగా తీసుకొని ఈ జంట నాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమలతో పాలతోటి అభిషేకం చేసి జంట నాగుల విగ్రహాల యొక్క తోకల దగ్గర జిల్లేడు ఆకు మీద కూడా బెల్లముక్క నైవేద్యంగా పెట్టేసి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు అనేది చేసిరండి. ఇలా చేయడం వల్ల మీ యొక్క నిరదిష్టి ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు శ్రద్ధలు లేకపోయినా కానీ ఆ యొక్క ఏడుపులు అదిష్టులు అనేటివి మీ జీవితంలోనే కొంత కఠినమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అంటే ఆ రోజు నుంచి చిన్న వయసు నుంచి ఈ రోజు దాకా మీరు చాకిరీ రెక్కలు అలసిపోతున్నాయి. చాకిరీ చేసినటువంటి మీ యొక్క మనసు ఆ కష్టానికి సరిపడా ప్రతిఫలం అనేది అయితే వాళ్ళకు కలగదు.
ఎప్పుడు కూడా మనసులోని అటువంటి ఆలోచన, ఏదో ఒక ఆలోచన, మనిషి లేకపోవడం, ఏదో కోల్పోయిన ఒక బాధ, అనారోగ్యం అనేది ఉండడం, ఇలా కొన్ని అనుకోని పనులు అనుకోని సమయానికి అవ్వకపోవడం, చేతిలో డబ్బు నీటిలాగా వృధాగా ఖర్చు అయిపోవడం, కుటుంబంలో కూడా ఏదో మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా మీరు చేసే ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, విద్యలో కావచ్చు కొన్ని రకాల అడ్డంకులు ఏర్పడడం, ఎదుటివారి మీద మీకు అంటే ఎదుటివారు ఎవరైతే ఉంటారో వాళ్ళు భాగస్వామి రూపంలో కావచ్చు, పార్ట్నర్ రూపంలో కావచ్చు, అలాంటి వాళ్ళ మీద కూడా మీరు కొన్ని ఎదురు దెబ్బలు ఎదురవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మీరు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజున మీ మనసులోని ప్రతి బాధను దాచుకొని ఎక్కిపోతారు. అలానే ఎవరి దగ్గర బయటపడకూడదు. చాలా వరకు కూడా సమస్యల సంఖ్య మీకు ఎదురగానే ఉంటుంది. కాబట్టి అలాంటి మీ ఓర్చుకుంటూ వస్తున్నారు. ఇంకా ఒక్కరోజు మిగిలి ఉంది. ఇప్పటి నుంచి సమయం మీకు అనువుగా ఉంటుంది. ఇలాంటివి ఉన్నవి అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మీరు ఈ చిన్న చిన్న పరిహారాలన్నిటివి తప్పకుండా పాటించండి. డబ్బు విషయంలో జాగ్రత్త తప్పనిసరి. ఎంతమైన రక్త సంబంధికులైనప్పటికీ కూడా డబ్బు వాళ్ళు మన దగ్గర నుంచి పిండేస్తున్నారు అని చెప్పేసి అర్థమైతే ఎవరికైనా సరే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చండి. కానీ విధి మించిన మీ దగ్గర రూపాయి లేకుండా చేసుకుంటే చివరికి మీకే నరకం అవుతుంది. మీరు మీ కుటుంబం నరకం అనుభవించవలసిన దుస్థితి దాపరిస్తుంది. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బును వృధా ఖర్చులు చేయవద్దు. ఎంత రక్త సంబంధమైనా కూడా మితిమించి వారితో అవసరమైతే తప్పుడు డబ్బును ఎవరికి కూడా అట్లా పడితే అట్లా వాడకూడదు. ఏమిటంటే చివరికి మా బిడ్డ మా కోసం వాడారు అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకోరు. దీనికి పనికి రానులు అయిపోయారు అని చెప్పేసి మళ్ళీ సమాజంలో అప్పుడప్పుడు మిమ్మల్ని పలుచనగా నిల్చోపెడతారు. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ భాగస్వామి మాటలు వినండి. వారు చెప్పినట్టుగా వింటే మీ కుటుంబం అనేది 3 పువ్వులు 6 కాయలుగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది కండి. ఈ రాశి వారం మీద పడి ఏడ్చి ఆ కిలాడి స్త్రీ ఎవరు, బొట్టు లేని ఆ స్త్రీ ఎవరు, ఏమిటి ఆమెది వీడియో మీకు మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంది అని అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమంది ఈ రాశి మిత్రులకు చేరవేసిన వారు అవుతారు. వారు కూడా ఉపయోగించుకున్న వారు అవుతారు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేది యాడ్ చేయండి. అంత మంచి జరగాలని, మీరు మీ కుటుంబం బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.